హలో ఎవ్రీవన్. ఇవాళ నుంచి నేను కొత్త ఆహ్, కొత్త సబ్జెక్ట్‌ని నేను చెప్తున్నాను. కొత్త కోర్స్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. బేసిక్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ సబ్జెక్ట్ టు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. సో, ఈసీ వాళ్ళు గానీ, ట్రిపుల్ ఈ వాళ్ళు గానీ ఇద్దరికీ కామన్‌గా ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనే పేరుతోటి ట్రిపుల్ ఈలో ఉంటుంది. గేట్ సిలబస్‌లో మనం అబ్జర్వ్ చేస్తే. అలాగే ఒకవేళ మనం అబ్జర్వ్ చేసి ఏది ఈసీ వాళ్ళకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ వాళ్ళకైతే ఇది నెట్వర్క్స్ పేరుతో ఉంటుంది. నెట్వర్క్ ఎనాలిసిస్ అని రావచ్చు వాళ్ళకి బుక్స్. సో, నెట్వర్క్స్ పేరుతోటి ఏదైతే ఉందో సేమ్ ఆల్మోస్ట్ సిలబస్ చూస్తే గనుక మీరు ఇప్పుడు ట్రిపుల్ ఈ సిలబస్ చూడండి. ఇది ఈసీ సిలబస్. సో, 2 సిలబస్‌లు మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళకి చూస్తే గనుక నెట్వర్క్ ఎలిమెంట్స్, ఐడియల్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ ఇవన్నీ చూడండి. ఇక్కడ నోడ్ అండ్ మెష్ అనాలిసిస్, నెట్వర్క్ థియరమ్స్ ఇక్కడ నేను స్పాట్‌లైట్‌తో ఇండికేట్ చేస్తాను. ఇవన్నీ ఇక్కడ ఏదైతే ఉన్నాయో థియరమ్స్ ఇవన్నీ గూడా మీకు సేమ్ ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉంటుందో సేమ్ అదే కంటెంట్ ఈసీ సిలబస్‌లో కూడా కనిపిస్తుంది మనకి. ఇది గేట్ సిలబస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఇది ఈసీ వాళ్ళకి. ఈసీ వాళ్ళకి ఏదైతే ఉందో చూడండి నేను నోడ్ అండ్ మెష్ అనాలిసిస్, ఈ సైనూసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్, కాంప్లెక్స్ పవర్, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ అండ్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్, వై డెల్టా అంటే స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. సేమ్ థింగ్. కాకపోతే కొంచెం టాపిక్స్ పైన కింద ఇచ్చాడు అంతే తప్ప బోత్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ట్రిపుల్ ఈకి కానీ ఈసీకి కానీ ఈ ఫండమెంటల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దట్ విల్ బీ సేమ్. ద సిలబస్ విల్ బీ సేమ్. ఓకే. సో దిస్ పర్టిక్యులర్ కోర్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఈసీ యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్. సో ఎవరికైతే ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారో అది ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ సబ్జెక్ట్ నుంచి మీరు ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ ఈ సబ్జెక్ట్ నుంచి మీరు చదివితే కనుక మీకు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ కోర్సెస్లో అయితే అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీరు చదువుకునే కోర్సులు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా ఉంటాయి. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇవే ఉంటాయి. ఓకే. సో ఈ ఈ టూ సిలబస్లు మీరు కంపేర్ చేసుకుంటే బోత్ ఆర్ ఆల్మోస్ట్ వన్ అండ్ ద సేమ్. ఓకే. ఇక్కడ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని ఇచ్చాడు కానీ ఇది ఇంకా యాక్చువల్గా దీనికి ఎక్స్టెన్షన్ ఉంది మాట. ఈ సిలబస్కి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది కింద. అది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. బట్ నెట్వర్క్స్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. సర్క్యూట్ అనాలిసిస్ నుంచి వై డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ కింద ఉంటుంది. ఓకే. ఇక్కడ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అని ఇచ్చాడు. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఓకే. సిలబస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ వన్ అండ్ ద సేమ్ ఉంటుంది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి, నెట్వర్క్ అనాలిసిస్కి. సో గేట్ కోసం ఎవరైతే ఫోర్త్ ఇయర్ వచ్చాక గేట్ రాద్దాం వాళ్ళకి మంచి అంటే ప్రిపరేషన్ కోసం బేసిక్గా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు చదవడం. ఇక్కడ సెక్షన్ 1 అని ఉంటుంది ఇంకోటి, అది మ్యాథ్స్ మొత్తం లీనియర్ ఆల్జీబ్రా ఇంకా వేరియస్ అదర్ థింగ్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అవన్నీ వస్తాయి. కానీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు. ఇది ట్రిపుల్ ఈ వాళ్ళకైతే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫర్ ఈసీ నెట్వర్క్స్, దాని తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్, అలా వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ బోత్ బ్రాంచెస్కి ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరైతే మీరు బాగా చదువుకోవాలనుకున్నారో ఫైనల్గా ఫోర్త్ ఇయర్లో మీరు గేట్ రాసి మంచి ర్యాంక్ సాధించాలనుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఈ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఓకే. టుడే ఇప్పుడు నేను ఇవాళ మీకు ఇంట్రడక్షన్ టు దిస్ బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి నేను ఇవాళ ఇస్తాను. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ చదువుకునే ముందు ఫస్ట్ మనకి అసలు ఎలక్ట్రాన్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ అసలు కరెంట్ అంటే ఏంటి, ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ ఒక యాటమ్ స్ట్రక్చర్ నేను చూపిస్తున్నాను. ఈ స్లైడ్లో మీకు ఒక అటామిక్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది. ఈ అటామిక్ స్ట్రక్చర్లో విచ్ యాటమ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్, సిల్వర్. ఓకే. సో మీదంతా మీరు ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో మీరు చదువు ఉంటారు. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సిల్వర్ యాటమ్కి 47 ఉంటాయి మొత్తం ఎలక్ట్రాన్స్. ఓకే. సో ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఆర్బిట్లో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ ఆర్బిట్ అవుతుంది. సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అలాగే థర్డ్ ఆర్బిట్లో 18 అండ్ ఫోర్త్ ఆర్బిట్లో 18 అట్లా ఉంటుందన్నమాట. ఈ స్ట్రక్చర్ అనేది వేరియస్ సైంటిస్ట్ దే ప్రపోజ్డ్ ఇట్. నోబడీ నోస్ ఈవెన్ టుడే, ఈ రోజుకి కూడా
ఒక యాటమ్ స్ట్రక్చర్ అనేది ఇలాగే ఉంటుందని ఏ సైంటిస్ట్ చెప్పలేరు. బికాస్ ఇంకా అందులో కొన్ని పార్టికల్స్ ఉన్నాయి. హిగ్స్ బోసాన్ పార్టికల్ అని, గాడ్ పార్టికల్ అని పిలుస్తున్నారు. ఇట్లా వాటిని ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఇంకా తెలియని యాటమ్‌లో ఇంకా ఏవో ఉన్నాయని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే. సో, మరి ఎలాగా అంటే వాళ్ళకి అటామిక్ స్ట్రక్చర్ తెలియకుండా మరి ఎలక్ట్రిసిటీ గురించి ఎందుకు చదువుతున్నానంటే, వాళ్ళు ప్రపోజ్ చేసిన అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని బేస్ మీద ఇప్పుడు మనము చాలా ఇన్వెన్షన్స్ వచ్చినాయి. వాళ్ళు చేసిన అజంప్షన్స్ తోటి చాలా ఇన్వెన్షన్స్ వచ్చాయి అండ్ దే ఆర్ వర్కింగ్. సో, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వర్కింగ్ దే విల్ కీప్ దట్ థియరీ వ్యాలిడ్. ఓకే. అదొక వ్యాలిడ్ థియరీ కింద వాళ్ళు పరిగణిస్తారు. కానీ ఒకవేళ ఈ థియరీ కన్నా బెటర్ థియరీ వచ్చిందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేసి హిగ్స్ బోసాన్ పార్టికల్, గాడ్ పార్టికల్ వీటి గురించి ఇంకా బాగా తెలుసుకుంటే గనక మీకు ఫ్యూచర్‌లో ఇంకా కొన్ని వేరియస్ థియరీస్, మోడిఫికేషన్స్ ఆఫ్ థియరీస్ రావచ్చు. బట్ సో ఫార్ ఇప్పుడు వాళ్ళు అజ్యూమ్ చేసుకున్న ఏవైతే ఉన్నాయో ఈ ఇన్వెన్షన్స్‌కి బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు చేసే అజంప్షన్స్ గానీ, ఇన్వెన్షన్స్‌తో సహా బోత్ ఆర్ మ్యాచింగ్. ఓకే. వాళ్ళు అజంప్షన్స్ చేసుకునేవి ఏదైతే ఉన్నాయో అవి ఇన్వెన్షన్స్ వాళ్ళు ఏదైతే తర్వాత వచ్చినాయో వాటిని ప్రాపర్‌గా రన్ చేస్తున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ఆ థియరీస్ ఉపయోగపడుతున్నాయి కాబట్టి దే ఆర్ వ్యాలిడ్ థియరీస్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఒక యాటమ్‌ని చూస్తున్నాం మనం. సిల్వర్ స్ట్రక్చర్, అటామిక్ స్ట్రక్చర్ చూస్తున్నాం. ఈ అటామిక్ స్ట్రక్చర్‌లో వాళ్ళు ప్రపోజ్ చేసిందేంటంటే ఫస్ట్ ఆర్బిట్‌లో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సెకండ్ ఆర్బిట్‌లో 8 ఎలక్ట్రాన్స్. థర్డ్, ఫోర్త్ ఆర్బిట్‌లో 18 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే. అలా ఉన్నప్పుడే అవి స్టేబుల్ ఆర్బిట్స్ అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు లాస్ట్ ఆర్బిట్ ఇక్కడ ఏదైతే ఉందో అంటే ఫిఫ్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో ఈ ఆర్బిట్‌లో యాక్చువల్‌గా 18 ఉండొచ్చు. ఎన్ నంబర్. ఓకే. కానీ ఇక్కడ 18 కాకుండా ఎన్నున్నాయి? ఓన్లీ 1 ఉంది. బికాస్ ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ సిల్వర్ ఈస్ 47. 47 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇప్పుడు 2 + 8 + 18 + 18 చేస్తే మనకు 46 వస్తుంది. సో, 1 మోర్ ఎలక్ట్రాన్ ఈస్ దేర్ అండ్ దట్ విల్ బీ ఇన్ ద ఔటర్ మోస్ట్ షెల్ అంటాం దీన్ని. ఈ లాస్ట్ అన్‌స్టేబుల్ ఆర్బిట్‌లో ఏదైతే అంటే అన్‌స్టేబుల్ ఇక్కడ మీకు ఫైనల్ ఆర్బిట్ ఏదైతే ఉందో ఔటర్ మోస్ట్ షెల్ అంటాం దాన్ని. ఓకే. సో, ఈ ఔటర్ మోస్ట్ షెల్‌లో ఆర్ వాలెన్స్ ఆర్బిట్ అని కూడా పిలుస్తారు దాన్ని. వాలెన్స్ అంటే ఔటర్ మోస్ట్ స్టేట్ అన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్. దిస్ ఈస్ ద వన్. ఓకే. ఇక్కడ టాప్ పైన కనిపిస్తుంది కదా! ఇది ఒక్కటే ఎలక్ట్రాన్ ఉంది. సో, ఈ ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ ఇన్ హైలీ అన్‌స్టేబుల్ స్టేట్. అంటే ఇప్పుడు దానికి ఏంటంటే ఒక స్టేబుల్ ఆర్బిట్ కావాలి. ఓకే. స్టేబుల్ ఆర్బిట్‌లో వెళ్ళి అది సెటిల్ అవ్వాలనుకుంటుంది. కానీ ఆ సెటిల్ అవ్వడానికి ఇక్కడ వేరే ఎలక్ట్రాన్స్ లేవు అక్కడ. ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఎలక్ట్రాన్‌కి కొంచెం ఎనర్జీ ఇస్తే గనక ఈ ఎలక్ట్రాన్ ఈ యాటమ్ నుంచి వేరే యాటమ్‌లోకి మూవ్ అయిపోతుంది. ఓకే. కొంచెం ఎనర్జీ, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఇస్తే గనక ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇంకో యాటమ్‌లోకి జంప్ అవుతుంది. సో, ఎందుకు కొంచెమే ఎనర్జీ అంటే బికాజ్ ఇట్ ఈస్ ఇన్ హైలీ అన్‌స్టేబుల్ స్టేట్. ఇక్కడ దాని చుట్టూ కూడా ఏ ఎలక్ట్రాన్స్ లేవు. 18 ఎలక్ట్రాన్స్ ఉన్న ఇప్పుడు ఇక్కడ దాని ముందు ఫోర్త్ ఆర్బిట్‌లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్ తీసుకుందాం. ఈ ఎలక్ట్రాన్ చుట్టూ ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఓకే. దిస్ ఈస్ ద 18థ్ ఎలక్ట్రాన్. సో, ఈ ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ గెటింగ్ గుడ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫ్రమ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్‌లో ప్రోటాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్ అనేవి కరెక్ట్‌గా అట్రాక్ట్ ఇవన్నీ ఎలక్ట్రాన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. దేర్ ఈస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ రెండిటికి మధ్యన ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ స్టేబుల్ స్టేట్. దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ సెడ్ టు బీ ఇన్ స్టేబుల్ స్టేట్. కానీ ఈ ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉన్న ఎలక్ట్రాన్‌కి ఇట్ ఈస్ నాట్ ఇన్ స్టేబుల్ స్టేట్‌లో లేదు. దీనికి కొంచెం ఎనర్జీ ఇస్తే గనక కొంచెం ఎలక్ట్రాన్ ఒక వోల్టేజ్ గనక మనం దీనికి ఇస్తే గనక అదేమవుతుందంటే ఇట్ గెట్స్ ఇనఫ్ ఎనర్జీ టు మూవ్ ఫ్రమ్ దిస్ యాటమ్ టు అనదర్ యాటమ్ అండ్ ఇట్ విల్ ట్రై టు అక్వైర్ ఎ స్టేబుల్ ఆర్బిట్. ఇలాంటి అన్‌స్టేబుల్ ఆర్బిట్‌లో కాకుండా స్టేబుల్ ఆర్బిట్‌లోకి మూవ్ అవ్వడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓకే. సో, ఆ ప్రయత్నించేటప్పుడు కొంచెం మన ఎనర్జీ దానికి ఇస్తే గనక ఇట్ విల్ మూవ్. అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీ ఎనర్జీ ఇట్ విల్ స్టే ఇన్ దిస్ ఆర్బిట్. But if it acquires some amount of energy, it will move from this particular atom to another atom. Okay, which is where it can attain much more stable state. Okay, అందుకే ఇక్కడ వీటిని ఈ ఎలక్ట్రాన్స్ని ఏమంటామంటే దే ఆర్ రెడీ టు మూవ్ అంటాం. ఓకే, దే ఆర్ రెడీ టు మూవ్ ఫ్రమ్ దిస్ యాటమ్. అందుకే సిల్వర్ ఈజ్ ఎ వెరీ గుడ్ కండక్టర్ అని పిలుస్తాం. కండక్టర్ ఎందుకు అంటామంటే ఇక్కడ కొంచెం ఎనర్జీ మనం ఇస్తే కనుక ఎలక్ట్రాన్స్ అనేవి ఒక యాటమ్ నుంచి ఇంకో సిల్వర్ యాటమ్కి మూవ్ అవుతూ ఉంటాయి. అంటే సిల్వర్ స్ట్రక్చర్లో ఉండే ఏదైతే యాటమ్స్ ఉంటాయో సిల్వర్ యాటమ్స్ ఉంటాయో ఆ యాటమ్స్కి
నువ్వు కొంచెం ఎనర్జీ పొటెన్షియల్ ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఇచ్చినా కూడా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఇమీడియట్గా ఒక సిల్వర్ యాటమ్ నుంచి ఇంకో సిల్వర్ యాటమ్కి ఈజీగా మూవ్ అవుతాయి, బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ ఇనఫ్ ఎనర్జీ. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఇనఫ్ ఫర్ ఇట్ టు మూవ్ ఫ్రీలీ. ఓకే, సో సిల్వర్ ఇంకా కాపర్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వ్యాలెన్స్ స్టేట్లో ఓన్లీ వన్ ఎలక్ట్రాన్ ఉంటాయి. దే ఆర్ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్. ఓకే, ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ స్మాల్ అమౌంట్, వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద ఎలక్ట్రాన్ టు మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనది. జీరో కన్నా కొంచెం ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినా కూడా దే విల్ ట్రై టు మూవ్. ఓకే, సో వీటిని ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, but once you give a potential, what happens is they attain a direction. ఓకే, ఒక పొటెన్షియల్ ఒక టూ ప్లేట్స్ మధ్యన ఒక పొటెన్షియల్ నేను క్రియేట్ చేసి ఈ సిల్వర్ కండక్టర్ నేను ఇస్తే కనుక ది ఎలక్ట్రాన్స్ గెట్ అన్ ఎనర్జీ అండ్ దే విల్ మూవ్ ఇన్ సర్టెన్ డైరెక్షన్. ఓకే,